ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ మళ్ళీ జోష్ పెంచుకుందా? ఎస్, అవునని అనిపిస్తుంది. రీసెంట్గా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మార్కాపురం పర్యటనతో మొత్తం మార్కాపురం ఒక్క పర్యటనతోనే ప్రకాశం జిల్లా రాజకీయాలన్నీ కూడా సమూలంగా మారి జనసేన వైపు చూసేటువంటి పరిస్థితులు చాలా బలంగా కనిపిస్తుంది. ఎందుకు ఏంటంటే మనందరికీ తెలుసు, అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అటు వైఎస్ఆర్సీపీని వీడి జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇప్పటికే అనేక మున్సిపల్కి సంబంధించినటువంటి చైర్మన్లు అందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. చాలా వ్యూహాత్మకమైనటువంటి రాజకీయాల్లో బలంగా దూసుకుపోతున్నటువంటి వ్యక్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా చూడొచ్చు. అయితే రీసెంట్గా మార్కాపురం సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చినటువంటి భరోసాతో ఆయన మరొకసారి ఒక బలమైనటువంటి పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, డెఫినెట్గా జనసేన పార్టీని రేపు రాబోయేటువంటి మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్స్లో ఇంకా బలంగా జనసేన పార్టీ గెలిచే విధంగా మనం వ్యూహాలు రచించాలి అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే అందరితో మరొక్కసారి ఆయన మీటింగ్ ఏర్పరచుకుని ప్రతి నియోజకవర్గాన్ని తన భుజానిపై వేసుకుని జనసేన పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి మరొక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించే విధంగా ఆయన వ్యూహాలు పన్నుతున్నారట. అది కూడా 100కి 100% 100 స్ట్రైక్ రేటుతో ఎలాగైతే జనసేన పార్టీ రాష్ట్రంలో గెలిచిందో 21కి 21 స్థానాలు 2 పార్లమెంటు స్థానాల్లో ఎలా అయితే గెలిచి చరిత్ర సృష్టించిందో అలాగే ఈసారి ప్రకాశం జిల్లాలో కూడా 100% స్ట్రైక్ రేటుతో ఏదైతే కూటమిలో భాగంగా జనసేన పార్టీకి వచ్చేటువంటి పంచాయతీలను పూర్తి స్థాయిలో గెలిచి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా బలంగా పనిచేసేటువంటి పనులు ఉన్నారట. సో ఏదేమైనా సరే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మనందరికీ తెలుసు, ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ అయితే ఆ జిల్లాలో చూపించగలుగుతారు. సో ఆయన ఈసారి జనసేన పార్టీకి ఎంతవరకు ఆ బలాన్ని చేకూరుస్తారనేది చూడాలి. నెక్స్ట్ రాబోయేటువంటి ఈ ఇయర్ ఎండింగ్ కానీ నెక్స్ట్ ఇయర్లో స్టార్టింగ్లో కానీ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఉండబోతాయి అంటున్నారు. ఈ లోపే ఆయన చాలా బలమైనటువంటి గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.